కనీసం రైతులకి కొనుగోలు కేంద్రాలలో సంచులిచ్చే ముఖం లేదు నీకు. యూరియా ఇచ్చే తెలివి లేదు, కొనుగోలు కేంద్రాలలో కనీసం సంచులిచ్చే తెలివి లేదు. నాకు తెలియక నేను మొన్న ఒక అధికారిని అడిగినా, అయ్యా మరి సంచులు కూడా లేవట, రైతులు బాధపడతాను, ఆ వడ్లు కొనే కాడ ఏడవైనాయి ఆ సంచులు అంటే, మీకు తెలియంది ఏముంది సార్, మొత్తం ఢిల్లీకి పోయినాయి సార్ సంచులు అన్నీ అన్నాడు. సంచులు మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. కేసీఆర్ గారేమో 72,000 కోట్లు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో వేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రికార్డు సృష్టించిండు. 30 నెలల్లోనే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చిండు. ఏం చేసినవా ఢిల్లీలో అంటే, 72 పైసలన్నా తెచ్చినవా అంటే, తెచ్చుడు ఎక్కడిది, ఇచ్చొచ్చుడే ఉన్నది మొత్తం. అక్కడ ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్ ఢిల్లీ. అంటే ఆయన పదవి కాపాడుకోవడానికి, ఆయన రెన్యువల్ సీఎం, రెగ్యులర్ సీఎం కాదు ఆయన. రెగ్యులర్ సీఎం అయితేనేమో 5 ఏళ్ళు ఉంటాడు, ఈయనకు నెలకోసారి పోవాలి, కప్పం కట్టాలి, కడితేనే టప్ప పడాలి, టప్ప పడితే మళ్ళీ వాపస్ రావాలి. లేకపోతే కోపం వస్తే ఢిల్లీకి ఎప్పుడు పదవి ఊస్టింగో తెలియదు. అందుకే ఇవాళ ఢిల్లీకి పైసలు పోతున్నాయి తప్ప ఇవాళ ఇక్కడ మాత్రం రైతుల ఖాతాల్లో పైసలు లేవు, మా ఆడబిడ్డల ఖాతాల్లో పైసలు లేవు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు, నాకు గనలవడని ఇస్తలేరు వాళ్ళని, కానీ గాడు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఏమంటుండు? 1 కోటి మంది మహిళల్ని ఏం చేస్తాడట, ఏమిటిది, కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, ముందు లక్షాధికారులు అయితే చెయ్యి, లక్షాధికారులు చెయ్యి. నేను నీకు మహేశ్వరం వేదికగా సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు, మా ఆడబిడ్డ సవితమ్మ సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు గనక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 18 ఏళ్లు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. నువ్వు గనక వాళ్ళందరికీ నెలకు 2,500 చొప్పున 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు నువ్వు గనక వాళ్ళ ఖాతాల్లో వేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మాటలదేముంది, మస్తుగా మాట్లాడచ్చు రేవంత్ రెడ్డి. కోటీశ్వర్లు చేస్తారట, కోటీశ్వర్లు. లక్షాధికారులు అయితే చేయి ముంగట చూస్తా. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం ఇస్తా అన్నాడు. నేను ఆ రోజే చెప్పిన, అయ్యా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే దండుపాల ముఠా ఇది, జాగ్రత్త అని చెప్పిన. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది రైతన్నలు కనబడ్డారు అక్కడ జంక్షన్ కాడ, ORR జంక్షన్ కాడ. ఈ స్వాగతం చెప్పనీకి వచ్చిర్రు, అంత మంచిదేనా అన్న. ఏం మంచిది సార్, మీరు ఫార్మా సిటీ అన్నారు, ఈ సన్నాసులు వచ్చి మొత్తం ఫ్యూచర్ సిటీ అని ఒక కొత్త పేరు పెట్టిండ్రు. 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. మొత్తం భూముల మీద పడ్డారు. ఎటు పడితే ఒక అన్నగాడు అటు తలిగిండు, ఒక తమ్ముడు ఇటు తలిగిండు, మొత్తం 4-5 మోపైనరు. యాడ అసైన్డ్ భూములు ఉన్నాయి, యాడ అగ్రిమెంట్ పట్టాలు ఉన్నాయి. గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మా సిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమి ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు, ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్. అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన, మనకు చరిత్ర కూడా కొంత తెలవాల. ఒకనాడు హైదరాబాద్లో IDPL అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే సంస్థని 1950 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అందులోకెళ్ళి కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి డాక్టర్ రెడ్డీస్ అని, హెట్రో అని, అరబిందో అని రకరకాల ఫార్మా కంపెనీలు పెట్టినారు. తద్వారా హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా భారతదేశానికే, ముఖ్యంగా ఈ ఫార్మస్యూటికల్స్ విషయంలో, ఔషధాల విషయంలో ఒక అగ్రశ్రేణి నగరంగా, ఒక రాజధానిగా ఎదిగింది. అయితే ఇదంతా ఏమైంది, ఆ బాల్నగరు, జీడిమెట్ల, రామచంద్రాపురం, పటాన్ చెరువు అడిదిక్కంతా ఇష్టానుసారంగా అప్పుడు అనుమతులు ఇచ్చుకుంటూ పోయినారు. అప్పట్లో కాలుష్య నియంత్రణ కూడా సరిగ్గా చూసుకోలేదు. అందుకే ఆ ప్రాంతమంతా, కూకట్పల్లి ఆ ప్రాంతమంతా కాలుష్యం పాలైంది అనే పరిస్థితి. ఇక్కడ LB నగర్లో కూడా ఒక కంపెనీ ఉంటుండే, ఆ కంపెనీకి వెళ్ళి కూడా కాలుష్యం వస్తుందని చెప్పి బాధపడుతుండే. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసినాడు, ఇట్లా కాదు, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి, హైదరాబాద్లో పిల్లల కొలువులు రావాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి. అందుకే ఒక కొత్త ప్రపంచ స్థాయిలో కొత్తగా ఆలోచన చేసి పొల్యూషన్ అనేది లేకుండా
కాలుష్యం అనేది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD అంటారు. ఆ ZLD ప్రమాణాలతో పొల్యూషన్ లేకుండా కట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు 3 హెలికాప్టర్లు వేసుకొని 2014-15 సంవత్సరంలో అధికారులను పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ ముచ్చర్ల ప్రాంతంలో ఆ రోజుల్లో 2015లో ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకోసం? అక్కడి పరిశ్రమలన్నింటినీ కూడా ఇక్కడ ముందు కాలుష్యం లేకుండా చేసి ముందే మొత్తం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేసి కాలుష్యం వెదజల్లేదానికి అవకాశం లేకుండా పటాన్చెరులోనో రామచంద్రాపురంలోనో జీడిమెట్లలో జరిగిన నష్టం భవిష్యత్తులో ఇక్కడ జరగకుండా ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హైదరాబాద్ ఫార్మా సిటీ అనే దానికి 7 ఏళ్లు కష్టపడి రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళు నిరసనలు చెప్తుంటే కూడా ఇటు సబితమ్మ అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పాపం అవస్థలు పడి ఒప్పించి మెప్పించి 14,000 ఎకరాలు వారి నుండి మహేశ్వరం మరియు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మనం సేకరించుకున్నాం. దేనికోసం? మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. కరోనా లాంటి మరి ఉపద్రవాలు వచ్చినప్పుడు మందులు దొరకకుండా అవస్థలు పడే పరిస్థితి వచ్చినప్పుడు మన హైదరాబాదు మన తెలంగాణనే ప్రపంచం మొత్తానికి ఒక దిక్కు కావాలి, మన పిల్లల కొలువులు రావాలి అనే ఉద్దేశంతో ఫార్మా సిటీ అని మనం ప్రతిపాదించినాం. 14,000 ఎకరాలు మనం సేకరించినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మొత్తం ఇక్కడికి వచ్చి అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు. ఇక్కడికి మనం ఆనాడు ఫార్మా సిటీ కోసం భూములు తీసుకుంటునే క్రమంలో